సో ఈరోజు అసెంబ్లీలో అక్బరుద్దీన్ ఓవైసీ గారు రేస్ చేసిన పాయింట్స్ గురించి, సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన స్పీచ్ గురించి, ఆ తర్వాత అల్లు అర్జున్ మీటింగ్, ప్రెస్ మీట్ గురించి, వీటన్నిటి గురించి ఇన్ డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. సో నేను ఈరోజు ఖచ్చితంగా మాట్లాడతాను. ఎందుకు అంటే ఇది అలాంటి విషయం, మాట్లాడాల్సిన విషయం, ప్రతి ఒక్కరు ఆలోచించాల్సిన విషయం. మనకెందుకులే అంటూ వదిలేసి హీరోలు ఫ్యాన్స్ అని వదిలేసుకుంటూ వెళ్ళిపోతే సమాజంలో మనం ఎటు పోతున్నామో కూడా అర్థం కానటువంటి స్టేజ్కి వెళ్ళిపోయింది. సో ఇలాంటి సిచ్యువేషన్లో మనం ఖచ్చితంగా మాట్లాడాలి. మనకు ఒక మాధ్యమం ఉంది, ఆ మాధ్యమం ద్వారా మేము ఖచ్చితంగా క్వశ్చన్ చేస్తాం. ఈ సిస్టంలో లోపాలను జస్ట్ ఇన్ డీటెయిల్గా కాకుండా జస్ట్ కొన్ని పాయింట్స్ అయితే చెప్తాను. సో మనకు పుష్ప రిలీజింగ్కి ఒకరోజు ముందు జరిగిన సంఘటన అది. ఆ రోజు 9:30కి ప్రీమియర్స్ ఇంక్లూడింగ్ సంధ్యా థియేటర్ ఎప్పుడైతే మీరు చాలామంది వెళ్ళి ఉండొచ్చు, కానీ వెళ్ళని వాళ్ళ కోసం చెప్తున్నాను. అది ఒక గేటే ఉంటుంది, ఎంట్రీకి అండ్ ఎగ్జిట్కి రెండింటికి ఒక గేట్ ఉంటుంది. లోపల పార్కింగ్ కానీ స్పేస్ కానీ అసలు ఎక్కడ ఉండదు. జస్ట్ ఒక డబ్బా లాగా ఉంటుంది అనమాట థియేటర్. లోపలికి వెళ్ళడానికి రావడానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. అంటే ఇప్పుడు అలాంటి థియేటర్లో ఒక ప్రీమియర్ షోకి ఒక హీరో వస్తున్నప్పుడు ఆబ్వియస్లీ ఎవరైనా పోలీసులకి అలాంటి సిచ్యుయేషన్స్ చూస్తుంటారు కాబట్టి, సో పోలీసులకి వీళ్ళు ఒకవేళ పర్మిషన్ కోసం లెటర్ రాసినప్పటికీ పోలీసులు అయితే పర్మిషన్ ఇచ్చే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే ఆ థియేటర్ ఉన్న జియోగ్రఫికల్ ఫీచర్స్ అట్లా ఉంటాయి అన్నమాట. చాలా నేరోగా ఉంటుంది రోడ్డు, అండ్ స్పేస్ చాలా తక్కువ ఉంటుంది. సో మనుషులు వెళ్ళడానికి కూడా చాలా కష్టం. సో అలాంటి సిచ్యుయేషన్లో మీరు పుష్ప 2కి ప్రీమియర్కి అల్లు అర్జున్ పర్మిషన్ లేకపోయినా రావడం ఒక తప్పు. అయితే ఈరోజు దాని గురించి అక్బరుద్దీన్ ఓవైసీ ఒక హీరో వచ్చాడు, ఆ హీరోని ప్రీమియర్ షో, సో చెయ్యి ఊపుతూ వచ్చాడు. సో థియేటర్ లోపలికి వెళ్ళాడు, సినిమా చూశాడు. సో బయట స్టాంపేడ్ జరిగింది, అంటే తొక్కిసలాట జరిగింది. దానివల్ల ఒక మహిళ చనిపోయింది, ఒక బాబు ఇంజ్యూర్ అయ్యాడు, సీరియస్గా కోమాలోకి వెళ్ళాడు. సో ఈ సిచ్యువేషన్ని అల్లు అర్జున్కి పోలీసులు వివరిస్తే బయట 2 చనిపోయారు, ఒకరు కోమాలో ఉన్నారు అని చెప్తే, అయితే మన మూవీ హిట్ అవుతుంది అని నవ్వుతూ చెప్పాడంట. ఇది అక్బరుద్దీన్ ఓవైసీ చేసిన ఆరోపణ, నాది కాదు. సో ఒకవేళ ఇఫ్ అల్లు అర్జున్ ఇలాగే కనుక నిజంగానే వాళ్ళు చనిపోయారని తెలిసి నా సినిమా హిట్ అవుతుంది అని ఆయన అనుంటే అంతకన్నా మూర్ఖుడు, అంతకన్నా దరిద్రుడు ఇంకొకడు ఉండడు. ఓకే, సో అదొకటి. రెండో పాయింట్ ఏం చెప్పాడంటే ఆయన అక్బరుద్దీన్ ఓవైసీ అసెంబ్లీలో, ఆవిడ చనిపోయిందండి, పోలీస్ అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా, తను పట్టించుకోవట్లేదు, నేను సినిమా మొత్తం చూసే వెళ్తానని ఆర్గ్యూ చేశాడంట. సో అది ఆర్గ్యూ చేసిన విషయం కూడా చెప్పారు. సో మహిళ చనిపోయిందో ఈ అల్లు అర్జున్ని ఇమ్మీడియట్గా పోలీసు వాళ్ళు బ్యాక్ పంపించడానికి, సో అతన్ని సరే ఇప్పుడు మీరు ఇమ్మీడియట్గా ఇక్కడ నుంచి షిఫ్ట్ అవ్వకపోతే, ఇక్కడ నుంచి వెళ్ళకపోతే మేము కస్టడీలోకి తీసుకోవాల్సి వస్తుంది, తర్వాత చాలా ఇబ్బందులు కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అని చెప్తే, అప్పుడు తన ఫ్యామిలీని తీసుకొని మళ్ళీ బయటకు వచ్చేసాడు. బయటకు వచ్చినప్పుడు సైలెంట్గా వెళ్ళిపోవచ్చు కదా, వెళ్ళలేదు. మళ్ళీ టాపిక్కి మళ్ళీ అందరికీ చేయొద్దు వెళ్ళాడు. వీడు ఒక హీరో, నేను వీడు అంటున్నా, వీడు ఒక హీరోనా? వీడు మళ్ళీ సాంప్రదాయాన్ని శుద్ధ పూసలాగా ఒక ప్రెస్ మీట్ పెట్టాడండి. దీని తర్వాత ఏది సాయంత్రం 8 గంటలకు ప్రెస్ మీట్ పెట్టి, నాకు అసలు అక్కడ ఏం జరిగిందో తెలియదు, అక్కడ ఏదో ఇష్యూ జరిగిందని మాత్రం నాకు ఆ జరిగిన నెక్స్ట్ డే తెలిసిందన్న. అక్కడ జరిగిన విషయం ఆల్రెడీ మీడియాలో, ఈ థియేటర్ లోపల ఉన్నప్పుడే మీడియాలో బ్రేకింగ్ న్యూస్ స్క్రోల్ అవుతుంది, దానికి సంబంధించిన క్లిప్స్ ఉన్నాయి. ఆమె పడిపోయిన
టిప్ వైరల్ అయింది. ఆమెను పోలీసులు సిపిఆర్ చేస్తున్నారు. సో చిన్న బాబుని స్ట్రెచర్ మీద పడుకోబెట్టి ఆ బాబు కూడా సిపిఆర్ చేస్తున్నాడు. అండ్ ఇక్కడ ఒక విషయం, రేవంత్ రెడ్డి గారు చాలా అంటే ఒక సిం అసెంబ్లీలో చెప్పిన విధానం, ఆ తల్లి తన కొడుకుని ఎలా పట్టుకొని ఉంది, ఈవెన్ చనిపోయినప్పుడు కూడా తన కొడుకుని చెయ్యిని ఇలా పట్టుకొని ఉందంట. అంటే ఆ వర్డ్స్ చెప్తున్నప్పుడు నా హార్ట్ అయితే, నా గుండె కరిగిపోయింది. సో అంత నిర్దయగా ఎలా మారుతున్నారు వీళ్ళు ఏమన్నా దేవుళ్ళారా భయ్ మీరు? 3,000 కోట్లు, 2,000 కోట్లు, 3,000 కోట్లు కలెక్ట్ చేసింది ఒక్క తోటకూర అని రికార్డులు రాసుకుంటున్నారు. అరే ఒక్క టికెట్ 2,000 పెడితే 2,000 రూపాయలు పెంచుకుంటూ పోతే ఎందుకు రాదు? కలెక్షన్స్ ఎందుకు రావు? వస్తాయి కదా. ఈ సినిమా తర్వాత ఇంకో సినిమా రికార్డ్స్ అనేవి ఏవి స్టేబుల్గా ఉండవు. ఎవరి కాడు నేనే తోపు అనుకుంటారు. కానీ మీరంతా ఫ్రైడే హీరోస్. ఫ్రైడే, సాటర్డే, సండే 3 days. మండే నుంచి ఎవరు దేకడు మిమ్మల్ని. ముఖాలకి రంగులు వేసుకొని తిరిగి నా కొడకల్లారా, మీకెందుకురా ఇంత పొగరు? పబ్లిక్ అంటే ఇంత చిన్న చూపారా మీకు? పబ్లిక్లో ప్రాణాలు అంటే మీకు లెక్కలేదారా? 300 కోట్లు తీసుకుంటున్నారో ఒక సినిమాకి. మీరు మళ్ళీ థియేటర్లో చెప్తాడు, ప్రీ రిలీజ్ ఈవెంట్స్లలో ఒక్కొక్కడు ఇచ్చే బిల్డప్లు ఉంటుంది. మేము చాలా కష్టపడి చేసాం, ఎండలో చేసాం, మేము చాలా కష్టపడి చేసాం. ఎవరికి కష్టం? 300 కోట్లు తీసుకున్నాము. ఇక నాకు వస్తాయి గుడ్డ మీద దన్నడాడు ప్రొడ్యూసర్. మూసుకొని చేయాల్సిందే. నీకు అంత ఇష్టం లేకపోతే నీ ఇంట్లో కూర్చో. ఎవడొద్దన్నాడు? ఎవడు కష్టపడి చేయమన్నాడు? ప్రతి ఒక్కడు కష్టపడే బతుకుతాడు ఇక్కడ. ఎవడు ఫ్రీగా ఎవరికి డబ్బులు రావు. లేబర్ పని చేసే వాళ్ళని చూడండి, 24/7 వాళ్ళు ఎండలో చేస్తారు, వానలో చేస్తారు, డ్రైనేజ్లు క్లీన్ చేస్తున్నారా? అంతకన్నా గొప్ప పని ఏమైనా చేస్తున్నారా? నీకు డ్యాన్స్ కో డూబ్ కావాలి, ఫైట్ కో డూబ్ కావాలి, నీ డైలాగ్ ఓన్ కాదు, నీకు డ్యాన్స్ ఓన్ కాదు, డ్యాన్స్ మాస్టర్ చేయించాలి, డైరెక్టర్ చేయించాలి. ఇక నువ్వు ఎట్లా హీరో అవుతావురా? నువ్వు ఎట్లా హీరో అవుతావు? నీకో ఫ్యాను, నీకో ఫ్యాన్స్, ప్రతి ఒక్కరికి ఇదో ఫ్యాషన్ అయిపోయింది. నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం. ఈ ఫ్యాన్స్ చచ్చిపోతున్నారు అక్కడ. ఫ్యాన్స్ అసలు దేనికి రా ఫ్యాన్? దేనికి ఫ్యాన్? వాడి ఇంట్లో నీకు వాడి డబ్బులు వాడి చెమటోడ్చి రోజంతా కష్టపడి సంపాదించిన డబ్బులు తీసుకొచ్చి నీకు ఇస్తే నువ్వు 300 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నావు. నువ్వు నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం. ఏమి ఇస్తున్నావు? ఫస్ట్ డే కలెక్షన్స్ ఫ్యాన్స్కి ఇస్తున్నావు చెప్పు. లేకపోతే నీకు ఫ్యాన్స్ అంటే అంత ప్రేమ ఉంటుంది కదా. ప్రీమియర్ షో ఫ్యాన్స్ ఎందుకు ఫ్రీగా ఇవ్వరు? నేను అడుగుతున్నా. ప్రీమియర్ షోస్ ఫ్యాన్స్ కోసము ఒక డే ఫ్యాన్స్ కోసం ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చెప్పండి ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం, నాకు ప్రాణాలు తొక్క ఏముండదు. కమర్షియల్ అర్థమైందా? ఈ పిచ్చనా కొడుకులకు ఫ్యాన్స్ ఉంటారు కదా, ఎర్రి ఎదవలు. అంటే వీళ్ళకి కూడా తప్పలేదండి. ఏంటంటే ఇక్కడ ఒకటి ఏంటంటే వాడికి ఏదైనా ఒక ట్యాగ్ కావాలి. సో అది హీరోనా, నేను ఈ హీరో ఫ్యాన్ని, ఆ హీరో ఫ్యాన్ని కొట్టుకోవడానికి ఒక రీజన్ కావాలి. ఆ రీజన్ హీరోస్ అవుతున్నారు అంతే. పొలిటీషియన్స్ పాలిటిక్స్ గురించి ఈ నా కొడుకులకు తెలిసేది ఏం లేదు. అండ్ ఇక క్రికెట్ అంటే అది ఒక ఐపీఎల్ వస్తే తప్ప దాని గురించి బెట్టింగ్ లకే ఎక్కువ యూజ్ చేస్తున్నారు. దాని మీద డిస్కషన్ లేదు. ఒకప్పుడు అంటే ఉండేది వరల్డ్ ఈ ప్లేయర్ ఆ ప్లేయర్ అని వరల్డ్ కప్స్ అవన్నీ వాడుతున్నారు. ఇప్పుడు ఐపీఎల్ వచ్చినప్పటి నుంచి క్రికెట్ కమర్షియల్ అయిపోయింది. డజంట్ మ్యాటర్, దాన్ని వదిలేశారు. ఇప్పుడు ఉన్న వ్యాపకం అంతా ఏంటి? సినిమాలు, హీరోలు, మా హీరో మీ హీరో, వీడి కలెక్షన్ ఇంత వాడి కలెక్షన్ అంత, ఇవి చెప్పుకోవడం, కాళ్ళు ఎగిరేసుకోవడం, తిరగడం. ఇంటికి వెళ్తే ఏముండదు, మళ్ళీ అవే సపరేట్ మెతుకులు, రెండు జతల బట్టలు తప్ప వాడికి ఏమీ ఉండదు. వీడు 6 నెలలు కష్టపడి కూడబెట్టిన డబ్బులన్నీ ఈ హీరో సినిమా రిలీజ్ అయితే దాన్ని కట్అవుట్ కట్టడానికి వాడతాడు. ఎవడు? ఈ సో కాల్డ్ ఫ్యాన్స్. ఎందుకు ఈ ఫ్యాన్స్ ఇవన్నీ చేస్తారు కదా, వీళ్ళకి ఏం అవసరం? ఎందుకు చేయాలి ఇవన్నీ? చెప్పండి, మీరు చెప్పండి.
ఫ్యాన్స్ అని చెప్పుకొని సైకోలను తయారు చేస్తున్నారా మీరు? మొన్నటిదాకా ఆడొకటి తయారు చేసిండు, ఇప్పుడు పోయి డిప్యూటీ సీఎం అయిపోయిండు. ఆ సైకోగాన్ని తయారు చేసిన ఫ్యాన్స్ వీళ్ళందరూ. ఇప్పుడు ఈడు తయారయ్యాడు, మళ్ళీ ఈయన చూసి ఇంకోటి తయారవుతాడు. అంటే మీకు ఏంటంటే సైకో ఫ్యాన్స్ అంటే ఇట్స్ నథింగ్ బట్ సైకోస్. ఒక తల్లిదండ్రుల మాట వినట్లేదు పిల్లలు. తర్వాత వాళ్ళు సంపాదించేది ఆరాకూరని తీసుకెళ్ళి మొత్తం 6 నెలలకు ఒక సినిమాని రిలీజ్ చేస్తారు, ఉన్నదంతా ఆడికి పెట్టేస్తాడు. పైగా అప్పులు తెచ్చి మరి బ్యానర్లు కడతారు, అప్పులు తెచ్చి మరి టికెట్స్ కొని రన్ చేస్తుంటారు. మీరే 300 కోట్లు 400 కోట్లు తీసుకొని హ్యాపీగా పిల్లలతో విదేశాలకి ఎక్కేస్తారు. ఇక సినిమా అయిపోగానే విదేశాలకు ఎక్కేస్తూ ఒకడు ఉంటాడు, ఆడ ఫ్యామిలీ మ్యాన్ అంటాడు. ఆడ ఫ్యామిలీ మ్యానా? వాడి ఫ్యామిలీకి వాడు ఫ్యామిలీ మ్యాన్. మీకు ఎందుకు నచ్చుతాడు వాడు? వాడు సినిమా అయిపోగానే వెకేషన్కి వెళ్తున్నాడు. మరి నీవు ఎప్పుడైనా వెకేషన్కి తీసుకెళ్ళావా నీ పిల్లల్ని? ఎక్కడికైనా తీసుకెళ్ళిరా? మీ ఫ్యాన్స్ అని చెప్పుకునేటోళ్ళు తీసుకెళ్ళిరా? అంబానీ వచ్చి ఏ థియేటర్లో నాకు ప్రీమియర్ షో చూస్తాడా? చూడాడు. వాళ్ళకి పని ఉంది, మనకు పని లేదు, పిచ్చినా కొడుకులం కదా. ఫ్యాన్ అని ఒక ట్యాగ్ వేసుకొని మూసుకేసుకొని కూర్చుంటాము. మన ముసుగుల మీద ఎక్కేసి ఆడు 300 కోట్లు 400 కోట్లు సినిమాలు తీసుకుంటాడు, భారీ బడ్జెట్ సినిమాలు. దేనికి భారీ బడ్జెట్? ఒక సినిమాకి 500 కోట్లు ఖర్చు అయిందంట తీయడానికి, అందులో 300 కోట్లు ఈడే దొబ్బులు తింటాడు. ఎవడు? ఆ సోకాల్డ్ హీరో. ఆడు ఎవడైనా కానీ, అర్థమైందా? మళ్ళీ ఒక వంశం పేర్లు, వంశం ట్యాగ్ లైన్స్, ఒకటి వంశాలు, పులులు, సింహాలు, జిరాఫీలు, ఇవో ట్యాగ్ లైన్స్ వేసేసుకుంటారు. 300 కోట్లు ఒక్క హీరో తీసుకుంటే సినిమా బడ్జెట్ 500 కోట్లు దాటడం తప్పే ఉంది. మీరు ఇచ్చే క్వాలిటీ ఏంది? క్వాలిటీ అంటే ఏంది? 3Dలో తీస్తున్నారా, లేదా 4Dలో రిలీజ్ చేస్తున్నారా, 7Dలో ఏమన్నా తీస్తున్నారా? అదే 2D సినిమానే కదా, మరి అదే కెమెరా కదా. మీరు దేనికి కాస్ట్ పెంచేస్తున్నారు? టికెట్ రేస్ ఎందుకు పెంచుతున్నారు? మీరు సంపాదించుకునేది ఒక రోజులోనే రాబట్టుకోవాలి, అది మీ టార్గెట్. దాన్ని ఎవరు మీకు ఎవరు కావాలి అంటే, నాకు ఫ్యాన్స్ అంటే ఇష్టం అంటే ఫ్యాన్లు వచ్చేస్తారు, కొనేస్తారు. నేను చెప్తున్నా, నేను ఓపెన్ ఛాలెంజ్ చేస్తున్నా అందరి హీరోలకి, మీకు ఫ్యాన్స్ అంటే ఇష్టం ఉంటే ఫస్ట్ డే ప్రీమియర్ షోస్ ఒక రోజంతా ఫ్యాన్స్ ఫ్రీగా ఇవ్వండి. మీరు ఫ్యాన్స్ ఎలా గుర్తుపడతారు? మీ ఐడి కార్డులు ఇస్తారా, వాళ్ళకి ఏమన్నా లేకపోతే లైసెన్స్లు ఇస్తారా? ఐ డోంట్ నో. బట్ మీరు ఫ్యాన్స్కి ఫ్రీగా ఇవ్వండి. అప్పుడు చెప్పండి నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం, నాకు ఫ్యాన్స్ అంటే ప్రాణం. అప్పుడు వాళ్ళు కూడా కాళ్ళు ఎగరేసుకొని తిరుగుతారు, మేము కూడా చెప్పుకుంటాం ఫలానా హీరో ఫ్రీగా 4 షోలు వేసిండు. వాడు 4 షోలు కాదు, ఒక షో వేయండి చాలు. థియేటర్లు స్టేట్లో ఉన్న అన్ని థియేటర్స్లలో ఒక షో ఫ్యాన్స్ కోసం ఫ్రీ. అది ఫస్ట్ డే ఫస్ట్ ప్రీమియర్ షో. అది రాదు మనకు. ఫస్ట్ డే 100 రూపాయలు ఉన్న టికెట్ 1000 రూపాయలు చేసుకుంటాం. ఆ 1000 రూపాయలు తీసుకేసి ఒక రోజులోనే కలెక్షన్స్ అన్నీ రావాలి, ఇవన్నీ కావాలి. నేను అంటున్నా ఇంకో అలిగేషన్, నేను ఇంకొకటి కూడా చెప్తున్నా, ఏవైతే ప్రీమియర్ షో డబ్బులు ఉంటాయో అవన్నీ రైతుల నిధికి వెళ్ళేటట్టు గవర్నమెంట్ ఒక చట్టం తీసుకురావాలి. అప్పుడు ఎవడు ప్రీమియర్ షోస్ వేయండి. అప్పటికి ప్రీమియర్ షో వేసిండంటే వాళ్ళు నిజమైన హీరోలు. ఫస్ట్ డే ప్రీమియర్ షో ఏదైతే ఉంటుందో దాని డబ్బులు రైతుల ఖాతాలోకి వెళ్ళాలి. దేశానికి అన్నం పెట్టేటప్పుడు రైతు, దేశాన్ని రెప్పలా కాపాడేవాడు సైనికుడు. వీళ్ళిద్దరు మనకి ఇంపార్టెంట్. మొఖాలకు రంగులు వేసుకొని తిరిగేటోళ్ళు మీకేం బతుకులు రా అవి? ఏం బతుకులు రా అవి? ఫ్యాన్స్ పీల్చుకు తింటాడు. ఒక రైతు ఎప్పుడన్నా 1000 రూపాయలు ఇవ్వమంటే ఇస్తారు? ఆ ముఖానికి ఇట్లా పౌడర్ కొట్టుకొని ఎగిరేటోళ్ళు వాళ్ళకి 1000, 5000, 10,000 ఇట్లా ఇచ్చేస్తూ ఉంటారు. ఎందుకు? ఒక రైతుకి ఇవ్వండి, ఒక సైనికుడికి ఇవ్వండి, దేశ రక్షణ కోసం ఇవ్వండి. ఎంతమంది ఫ్యాన్స్ ఉన్నారు కదా. ప్రతి ఒక్క ఫ్యాన్ ఒక టికెట్, ఫస్ట్ టికెట్ ఏదైతే మూవీ ఉంటుందో
ఆ ఫస్ట్ టికెట్ డబ్బులన్నీ సైనికులకు పోవాలి. ఫస్ట్ ప్రీమియర్ షో డబ్బులన్నీ రైతులకు పోవాలి. ఆ తర్వాత మీరు ఏమైనా చేసుకోండి, మాకు సంబంధం లేదు. ఇట్లా తీసుకురండి చూద్దాం. ఏ ఫ్యాన్ చెప్తాడో ఏ హీరో నాకు కావాలి, ఏ హీరో నాకు ఓ, నా ఫ్యాన్స్ అంటే నాకు ప్రాణం అని చెప్పుకుంటారు. అప్పుడు మీరు కూడా గర్వంగా చెప్పుకోవచ్చు, మేము ఇంత పంపిస్తున్నాం, దేశానికి సేవ చేస్తున్నాం, మమ్మల్ని ఆదరించండి అని. జూబ్లీహిల్స్ దాటి బయటికి రారు, వరదలు వచ్చినా పట్టించుకోరు, భూకంపాలు వచ్చినా పట్టించుకోరు. పక్క ఇండస్ట్రీని చూసి నేర్చుకోవచ్చు కదా. తమిళనాడులో ఇంత నీళ్ళు వస్తే ఇంత లోతు వాటర్లో దిగి హెల్ప్ చేస్తూ ఉంటారు. హీరోయిజం ఈ పాన్ ఇండియాలో ఇండియాలో వాళ్ళు పట్టించుకోరు. వాళ్ళకు ఒక గోల్ ఉంటుంది, వాళ్ళ ప్రజలు చాలా ముఖ్యం. వాళ్ళు రెమ్యునరేషన్స్ తీసుకుంటారు, దానికి తగ్గట్టు ఎఫర్ట్ కూడా చేస్తారు. వాళ్ళు మనది అట్లా లేదు, మన కాలు కింద పెడితే మళ్ళీ మార్చిపోతుంది. మొత్తం దొంగన కొడుకులు తయారైనరు. ఫిలిం ఇండస్ట్రీ మొత్తం దొంగన కొడుకులే. ఓ 4-5 ఫ్యామిలీస్ కబ్జా పెట్టుకుని వాళ్ళు పెట్టిన రేటే, వాళ్ళు పెట్టిన థియేటర్లోనే వాళ్ళ థియేటర్లు వాళ్ళవే, హీరోలు వాళ్ళే, తర్వాత ప్రొడ్యూసర్లు వాళ్ళే, డైరెక్టర్స్ వాళ్ళ కంపౌండ్లోనే ఉండాలి. సినిమాలు ఇంకొకటి ఎదగొద్దు, ఇంకొకటికి డబ్బులు రావద్దు, ఇంకొకటికి థియేటర్ దొరకద్దు. ఇప్పుడు జరిగిన నష్టానికి ఖచ్చితంగా అల్లు అర్జున్ బాధ్యత తీసుకోవాల్సిందే. నాకేం తెలియదు అక్కడ జరిగింది, నాకు నెక్స్ట్ డే తెలిసింది. నెక్స్ట్ డే ఎందుకు తెలుస్తుంది? నీ మూవీ కలెక్షన్స్ ఎంతో నెక్స్ట్ డే తెలుస్తున్నాయా? గంటకు తెలుస్తాయి కదా. ప్రతి ఫోన్లో వేటు SMS ఉంది కదా, టింగ్ మనకి మెసేజ్ ఇస్తుంది కదా, ఎక్కడెక్కడ ఏం జరుగుతుంది. నీకు తెలియదా? బ్రేకింగ్ న్యూస్లు చూడవా? పుష్ప రిలీజింగ్ ఆ రోజు డేట్స్ ఒకసారి టీవీ ఆన్ చేస్తే అవే వస్తాయి కదా. నీకు తెలియదు, నీ పెళ్ళానికి తెలియదా, నీ పిల్లలకు తెలియదా, మీ అయ్యకి తెలియదా? నాకు నెక్స్ట్ డే తెలిసింది. ఏం మాట్లాడుతున్నావురా? నీ మెడకాయ మీద తలకాయ ఉన్నలాగా మాట్లాడుతున్నావా? ఇంత పెంచినావు కదరా బొచ్చు, నీకు ఏం తెలియదు. నా బొచ్చు తెలియదు, నా భోగం తెలియదు, వేస్ట్ ముండా కొడుకున్నావు. ఏం చేస్తున్నారా హీరోలు అని చెప్పి పిల్లల్ని, యూత్ని ఎందుకు పనికిరాని చౌట సన్నాసులని చేస్తున్నారు? ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి ఫ్యాన్స్, చెప్తున్నా. ఇలాంటి ఎదవముండా కొడుకులతోన, ఇలాంటి వేస్ట్ ఫెలోస్కి మీరు ఫ్యాన్స్ కాకండి. మీకు ఫ్యాన్స్ మీ అమ్మా నాన్న. మీ అమ్మా నాన్నని హ్యాపీగా ఉంచిన రోజు, మీ అమ్మా నాన్న మీరు మీ కళ్ళలో ఆనందం చూసేంత వరకు మీరు ఎవ్వనికో పుట్టినోనికి ఎందుకు ఫ్యాన్ అవుతారు? ఎవ్వనికో పుట్టిండ్రాడు, ఎవ్వనికో పుట్టిండు. ఆడ అయ్య తెలియదు, ఆడ అమ్మ తెలియదు. మనకు బొమ్మల ద్వారానే తెలుసు, సినిమా ద్వారానే తెలుసు, థియేటర్ నుంచి తెలుసు. వానికి నువ్వు ఫ్యాన్ అవడేందిరా? నీ ఇంట్లో ఉన్నారు కదా అమ్మ దేవతలరా, వాళ్ళకి ఫ్యాన్ అవ్వండి. ప్రపంచంలో చెప్తున్నా, మన దేశంలో ఉన్నంత దరిద్ర కొడుకులు ఎక్కడా లేరు. ఇదే లాస్ట్ వార్నింగ్ చెప్తున్నా. ఫ్యాన్స్ అనేవాడు ఇంకెవ్వడు ఉండొద్దు. వాళ్ళందరూ ఒకటే. మొన్నటిదాకా ఇంకో ఇష్యూ ఉండేది, పవన్ కళ్యాణ్ అంటే అల్లు అర్జున్ పడదు, అల్లు అర్జున్ అంటే పవన్ కళ్యాణ్. ఇప్పుడు ఏమైంది? వీడు బొక్కలు వేసేసరికి వాళ్ళిద్దరు కలిసిపోయారు. మీరేమైందిరా ఫ్యాన్స్? మొన్నటిదాకా కొట్లాడారు కదా, ఇప్పుడు మీరు కూడా కలిసిపోతారా? సిగ్గుచేరం లేదా ఆ కొడుకులకి? మీకు కూడా లేకుండా తయారవుతారా? అసలు ఏం మాట్లాడుతున్నారా మీరు? వాళ్ళు కలిసిపోతారు, మీరు కూడా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని కౌగిలించుకొని మీరు కూడా కలిసిపోతారు. అంతేనా? ఇంకేం ఉండదు. ఆ చీము వ్యక్తులు, ఇజ్జత్, మానం, మర్యాద ఏం ఉండదు కదా మనకు. వాళ్ళకు ఉండదు, లేనందుకే సినిమాలకు వచ్చారు. మనకు ఉన్నాయి కదా ఎంతో కొంత. ఒక్కటి మీ జీవితంలో మీరు సక్సెస్ అవ్వండి. సక్సెస్ అయిన తర్వాత మీరు ఎవ్వరిని ఫ్యాన్ అనకండి రా భయ్. మీరు సినిమా బాగుంటే చూడండి, లేదంటే దెంగే. ఎవ్వరిని ఫ్యాన్ అవ్వకండి, ఏమవ్వకండి. ఏదో ముండా కొడుకులు అంతా ఎట్లా ఉన్నారంటే, మన డబ్బులు దోసుకొని, మన నెత్తురు దోసుకొని, మన చెమటను దోసుకొని, మొత్తం దారి దోపిడే.
ఇది కనిపించని దోపిడీది. నీకు ఎంటర్టైన్ ఇస్తున్నట్టే 1000 రూపాయలు 1300. అందుకే ఈ ఐబొమ్మలు, ఈ మూవీ రూల్స్లు ఇవన్నీ ఎందుకు పెరిగిపోతున్నాయి? పబ్లిక్ ఎందుకు ఆదరిస్తున్నారు? ఎందుకంటే దీనివల్లే. ఇప్పటికైనా మారండి, ఫ్యాన్స్ అనేవాళ్ళు మారండి. హీరోలని హీరోలుగా చూడకండి. వాళ్ళు ముఖానికి మేకప్ వేసుకొని నటించే నటులు. 100 రూపాయలు టికెట్ కొను, ఎంటర్టైన్ చేయి. వాడిని ఎంటర్టైన్ చేయరా. నేను నీ దగ్గరకు వచ్చిన, నేను నీకు 100 రూపాయలు దానం చేసిన, నేను నీకు 100 రూపాయలు పెట్టుబడి పెట్టిన, నువ్వు నాకు ఆ 100 రూపాయల ఎంటర్టైన్మెంట్ ఇవ్వు. అట్లా ఉన్నది ఫ్యాన్స్. దట్ ఐఎమ్ టెలింగ్. థ్యాంక్ యూ.